సహోదరులారా, తెస్సలోనీయులకు రాసినటువంటి రెండవ పత్రిక సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 2 రెండవ అధ్యాయం. తెస్సలోనీయులకు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. 2వ అధ్యాయము 7వ వచనము నుండి. ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకబోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. సహోదరులారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో తెస్సలోనీకులకు రాసినటువంటి రెండవ పత్రిక అపోస్తులుడైన పౌలు తెస్సలోనీకులకు రాసినటువంటి రెండవ పత్రికలో 2వ అధ్యాయంలో మనము కొన్ని లేఖన భాగాలను చదువుకొని ఉన్నాం. ఈ తెస్సలోనీకులకు రాసినటువంటి ఈ మొదటి పత్రిక 2వ పత్రిక అపోస్తులుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రికలు. మొదటి పత్రికలో ఏముంటుందంటే యేసు ప్రభు యొక్క రాకడలో మొదటి అంచె మనకు కనపడుతుంది. మొదటి పత్రికలో యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో రెండు భాగాలు ఉన్నాయని మనందరికీ బాగుగా తెలుసు కదా. ఆ 2 భాగాలలో మొదటి భాగాన్ని ఏమంటారంటే ర్యాప్చర్ అంటారు. రహస్య రాకడ అంటే సంఘము కొరకు ప్రభువు మధ్యాకాశానికి రావటము ఈ తెస్సలోనీకులకు రాసినటువంటి మొదటి పత్రిక తెలియజేస్తుంది. ప్రియులారా, తెస్సలోనీకులకు రాసినటువంటి 2వ పత్రిక యేసు ప్రభు యొక్క 2వ రాకడలో 2వ అంచెను తెలియజేస్తుంది. 2వ అంచె అంటే ఈ భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం తీరిన తర్వాత యేసు ప్రభు ఆ 2వసారి పరిశుద్ధులతో కూడా భూమి మీదకు రావడాన్ని ఈ తెస్సలోనీకులకు రాసినటువంటి 2వ పత్రిక మనకు తెలియజేస్తుంది. యేసు ప్రభు యొక్క రాకడలో 2వ రాకడలో 2 అంచెలు ఉంటాయని తెలియజేసింది ఎవరో చెప్పగలరా మీరు? యేసు ప్రభు యొక్క రాకడలో 2 స్టేజెస్ ఉన్నాయి, 2 అంచెలు ఉన్నాయి. మొదటిది రహస్య రాకడ, అది రాప్చర్ అంటారు. ఆ మొదటి రాకడలో యేసు ప్రభువు సంఘము కోసము మాత్రమే వస్తాడు, పరిశుద్ధుల కోసమే వస్తాడు. 2వ రాకడలో లేదా 2వ అంచెలో పరిశుద్ధులతో కూడా ఆయన భూమి మీదకి దిగి వస్తాడని తెలియజేసినటువంటి వారు బ్రదరన్ వారు. ప్రియులారా, ఈ సత్యాన్ని లోకానికి బయలుపరిచింది, ఈ సత్యాన్ని క్రైస్తవ లోకానికి తెలియజేసింది బ్రదరన్ వారు. బాప్టిస్ట్ వారు కాదు, పెంతెకోస్తు వారు కాదు, లేదా ఇంకొకరు కాదు. కానీ లోతైనటువంటి సత్యాలను దేవుని వాక్యములో లోతైనటువంటి సత్యాలను
క్రైస్తవ లోకానికి తెలియజేసిన వారు బ్రదరన్ వారే, మన సహవాసపు వారే ప్రియులారా. జాన్ నెల్సన్ డార్బే, విలియం కెల్లీ, మ్యాకింటోష్ మొదలైనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇది యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో రెండవ అంచెను తెలియజేసేటువంటిది. రెండవ అంచెనది యేసు ప్రభువు ఆయన రహస్య రాకడ లేదా ర్యాప్చర్ జరిగినప్పుడు పరిశుద్ధులందరూ ఎత్తబడతారు. యేసు ప్రభువుని నమ్ముకున్న వారందరూ ఎత్తబడతారు. మారు మనసు రక్షణ పొందిన వారు సంఘంలో చేర్చబడి బలలో పాలుపొప్పు పొందుతూ పరిశుద్ధ జీవితము జీవిస్తూ ప్రభువు కొరకు మహిమకరంగా జీవించే వాళ్ళు ఆ యేసు ప్రభు యొక్క ఆ రహస్య రాకడలో వారందరూ ఎత్తబడతారు ప్రియులారా. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నానంటే, యేసు ప్రభు యొక్క ఆ రహస్య రాకడలో కొంతమంది విడవబడతారు ఈ భూమి మీద, కొంతమంది ఈ భూమి మీద విడిచిపెట్టబడతారు. ఆ విడిచిపెట్టబడినటువంటి వారి పరిస్థితులు, వారి స్థితిగతులు ఈ భూమి మీద ఆ 7 ఏండ్లు లేదా 7 ఏండ్ల శ్రమల కాలం ఎలా ఉంటారు వాళ్ళు? చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మనం ఇప్పుడు ధ్యానం చేసుకోలేము. నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వచ్చి నేను ముగిస్తాను ప్రియులారా. ఈ భూమి మీద విడవబడినటువంటి అవిశ్వాసులు ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో వారి పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ విషయాలు కొన్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. అలాగైతే విడవబడేది ఎవరు? ఎవరు విడవబడతారు ఈ భూమి మీద? అసలు ఆ దినాలు ఎలా ఉంటాయంటే, అది మహా సంక్షోభ దినాలు. అవి ఆర్థిక సంక్షోభం అంటాం కదా. ఆ దినాలు ఎలాగుంటాయంటే, జనాలు లేదా కొంతమంది పరిశుద్ధులు ఎత్తబడినప్పుడు లోకమంతా ఆశ్చర్యపడుతుంది. 1 గంట ముందు నాతో కనపడ్డాడు సహోదరుడు, లేదా గంట ముందు ఫలాని వ్యక్తి నాకు కనపడ్డాడు, ఇప్పుడు ఎట్లా పోయాడు ఇతను, ఏమైపోయాడు, కనిపించటం లేదే, ఎతికినా కనిపించటం లేదు. బంధువులకు ఫోన్లు చేస్తారు. సపోజ్ ఒక కుటుంబం ఉంది, భార్యాభర్త యేసు ప్రభువుని నమ్ముకున్నారు, పిల్లలు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఆ పక్కనే ఇంకొక కుటుంబం ఉంది, యేసు ప్రభు రాకడలో వీళ్ళందరూ ఎత్తబడ్డారు, ఆ పక్కన కుటుంబం ఎత్తబడలేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు ఏమైపోయారు? మాయమైపోయారా? ఎవరైనా వచ్చి ఎత్తుకొని వెళ్ళారా? లేదా ఏమైనా ఏలియన్స్ వచ్చి తీసుకొని పోయాయా? ఆశ్చర్యపడుతూ ఉంటారు ప్రియులారా, ఆశ్చర్యపడుతూ ఉంటారు. సపోజ్ నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను ఎత్తబడ్డాను, నా కుమారుడు మాన్యుయల్ విడిచిపెట్టబడ్డాడు అనుకో, మా డాడీ ఎక్కడికి వెళ్ళాడు, మా పప్పా ఎక్కడికి వెళ్ళాడు అందరిని అడుగుతాడు, పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తాడు. వాడు కానీ విడవబడితే ఈ లోకంలో ప్రియులారా, ఆ దినము ఎంతో కాలము లేదు ప్రియులారా, ఆ సమయం ఎంతో కాలము లేదు, అతి సమీపములో ఉన్నది, అతి దగ్గరలోనే ఉన్నది. భూమి మీద విడిచిపెట్టబడిన వారు ఎవరో ఈ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదవండి మీరు, నేను చూపిస్తాను ప్రియులారా. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5, 6, 7, 8 కలిసి ఉంటాయి కదా, 6 నుంచి చదవండి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై, అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై అంటే ఇది 2వ రాకడలో 2వ అంచె, ఇది 2వ స్టేజ్ అంటారు దీన్ని. చూడండి, ఆ యేసు ప్రభు యొక్క రాకడలో విడవబడేది ఎవరంటే దేవుణ్ణి, ఎవరంటే చదువు, దేవునిని ఎరగని వారు వీళ్ళు, దేవునిని ఎరగని వారు. తర్వాత ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారు. తర్వాత ప్రతి దండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరిచేవారు. చూడండి బాగా వినండి,
ఎవరు విడవబడతారంటే యేసు ప్రభును ఎరగిన వాడు విడవబడతారు. ఎరగపోవటం అంటే తెలుసు వీళ్ళకి యేసు ప్రభు ఎవరో, కానీ ఆయనను రక్షకుడుగా అంగీకరించరు. వీళ్ళు దేవునిగా స్వీకరించడు, పాపుల రక్షకుడిగా అంగీకరించరు. వీళ్ళే దేవుని ఎరగని వారంటే, దేవుని ఎరగని వారు వీళ్ళు విడవబడతారు ప్రియులారా. తర్వాత ఎవరు? సువార్తకు లోబడని వారు. విడవబడేది ఎవరు? సువార్తకు లోబడని వారు. చాలా సంవత్సరాల నుంచి దేవుడి సేవకులు ఇక్కడ నిలవబడి సువార్త చెప్తున్నారు కదా. లోకమంతము సమీపించింది, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, రక్షణ పొందండి, సంఘంలో చేర్చబడండి, బాప్తిసం పొందండి, ఆయన నిజమైన దేవుడు, ఆయన పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడని సంవత్సరాల తరబడి సువార్తను ప్రకటిస్తూ ఉంటే లోబడకుండా ఉంటారు. కొంతమంది వస్తారు, వాక్యాన్ని విని ఆనందిస్తారు, అదుగో వెళ్ళిపోతా ఉంటారు. లోబడరు వీళ్ళు, లోబడరు వీళ్ళు. ఆ సమయం ఉందలే, ఇప్పుడే ఆడ వీళ్ళు బోధ చేసేవాళ్ళు ఈ విధంగా బోధ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏం పని ఉండదు, వీళ్ళకి బోధ చేయటమే వీళ్ళకి పని. లోబడని వారు సువార్తకు విడవబడతారు. పిల్లలారా, మీ అమ్మ మీ నాన్నల్ని ఎత్తబడితే మీరు విడవబడతారు, లోబడకపోతే సువార్తకు. తర్వాత మిమ్మల్ని శ్రమపరిచేవారు, దేవుని బిడ్డలను శ్రమపరిచేవారు కూడా విడవబడతారు. ఈ భూమి మీద సువార్త ప్రకటిస్తున్న వారిని హింసిస్తున్నారు, చంపుతూ ఉన్నారు, అవహేళన చేస్తున్నారు, హేళన చేస్తూ ఉన్నారు. పిల్లలు, సువార్తకు లోబడని వారు విడవబడతారు, ప్రభువుని ఎరగని వారు విడవబడతారు, ప్రభు బిడ్డలను శ్రమపరిచేవారు విడవబడతారు. వీళ్ళు భూమి మీద ఉంటారు. ప్రభువుని నమ్ముకున్న వారు ప్రభుతో మధ్యాకాశంలో 7 ఏళ్ల విందు. ఏముంటుంది అక్కడ? 7 ఏళ్ల విందు, ఆనందం, సంతోషం. అబ్బో, ఇక ఆనందాన్ని మనం వివరించజాలం ప్రియులారా. అంత హ్యాపీగా ప్రభుతో మనం మధ్యాకాశంలో ఉంటాం. సరే, ఇప్పుడు విడవబడిన వారు ఉంటారు కదా కొంతమంది. విడవబడిన వారు, వారి పరిస్థితులు ఈ భూమి మీద ఎలా ఉంటాయో నేను కొన్ని ప్రకటన గ్రంథంలో నుంచి మీకు తెలియజేసి నేను ముగిస్తాను ప్రియులారా. చూడండి, ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పి నేను తర్వాత 8వ అధ్యాయానికి వెళ్తాను. ప్రకటన గ్రంథంలో, ప్రకటన గ్రంథం ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ 6th చాప్టర్, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ ముద్రలు ఉంటాయి కదా, ముద్రలు. ఈ ముద్రలు పాత్రలు ఉన్నాయి. ఈ ముద్రలు 7 ఏళ్ల శ్రమల కాలంలో సంభవించేటువంటి శ్రమలు ప్రియులారు. ఇవన్నీ 7 ఏళ్ల శ్రమల కాలంలో సంభవించేటివి. దీనికి ముందు మీకు ఒక విషయం నేను చెప్పాలి. సంఘము శ్రమల కాలంలో భూమి మీద ఉండదు. 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘము భూమి మీద ఉండదు. ప్రకటన గ్రంథము 4 అధ్యాయాల వరకే, లేదా 3-4 అధ్యాయాల వరకే భూమి మీద సంఘం ఉంటుంది. అక్కడ ఎక్కి రమ్మని యోహానుతో చెప్తాడు కదా, అది సంఘాన్ని పిలుస్తున్నట్లుగా సాదృశ్యంగా ఉంది. ఇక అక్కడి నుంచి 5 నుంచి లేదా 6 నుంచి మనం చూస్తే శ్రమలు ప్రారంభమవుతాయి. శ్రమలు ప్రారంభమైన తర్వాత ఈ భూమి మీద ప్రభువుని నమ్ముకున్న విశ్వాసులు భూమి మీద ఉండరు, వాళ్ళు ప్రభుతో ఉంటారు. కానీ చాలామంది ఏమి దుర్బోధలు చేస్తున్నారంటే శ్రమల కాలంలో సంఘము భూమి మీద ఉంటుంది అని దుర్బోధ చేసేవాళ్ళు ఉన్నారు. అందుకని ఇలాంటి బోధకులు బోధలు వినబాకండి, మన విశ్వాసాన్ని చెడగొడతారు వాళ్ళు. ఈ భూమి మీద శ్రమలు సంభవిస్తున్నప్పుడు ఈ భూమి మీద ఉండేది సంఘం కాదు, విశ్వాసులు కాదు. ఈ భూమి మీద ఉండేది ఇప్పుడు నేను చెప్పానే, సువార్తకు లోబడిన వారు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుని బిడ్డలు శ్రమపరిచేవాళ్ళు, యేసు ప్రభువుని నమ్మని వారు, అలాంటి వారు ఈ భూమి మీద విడవబడతారు. విడవబడిన వారికి కలిగేటువంటి శ్రమలు ఇప్పుడు 6వ అధ్యాయంలో మనం చూసాం కదా. ప్రకటన గ్రంథంలో మొదటి ఒక గుర్రం కనపడుతుంది, తెల్లని గుర్రం అని కనపడుతుంది కదా.
తెల్లని గుర్రం కనపడుతుంది. తెల్లని గుర్రం అంటే ఇది శాంతికి సూచన, సమాధానానికి సూచన. క్రీస్తు విరోధి ఏం చేస్తాడంటే ఇశ్రాయేలీయులతో నిబంధన చేసుకుంటాడు, సమాధానాన్ని చేసుకుంటాడు, శాంతిని కోరుకుంటాడు. ఈ క్రీస్తు విరోధి ప్రియులారా, ఇది తెల్లని గుర్రం అంటే యేసు ప్రభు కాదు, ఇక్కడ క్రీస్తు విరోధి వీడు. రెండవ గుర్రం ఏంది? ఎర్రని ఉంది కదా, 3వ వచనంలో ఎర్రని గుర్రము బయలుదేరింది ఒకరినొకరు చంపుకొనుటకు. ఎర్రని గుర్రం ఏం చేస్తుందంటే అది ఆ గుర్రానికి ఒకరినొకరిని చంపుకునేదానికి అధికారం ఇవ్వబడింది. 7 ఏళ్ల శ్రమల కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఒకళ్ళు చంపుకుంటారు. 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రేమ ఉండదు ప్రియులారా. 7 ఏళ్ల శ్రమల కాలంలో అనురాగాలు ఉండవు, ఆప్యాయతలు ఉండవు. బిడ్డ తండ్రి మీదకి తిరగబడతాడు, అవసరమైతే తండ్రి బిడ్డను చంపుతాడు. 7 ఏళ్ల శ్రమల కాలంలో అండి, 7 ఏళ్ల శ్రమల కాలంలో మనుషులలో ప్రేమ ఉండదు, ప్రేమ తీసివేయబడుతుంది మనుషుల్లో. ఒకరినొకరు చంపుకుంటారు 7 ఏళ్ల శ్రమల కాలం. తర్వాత నల్లని గుర్రం ఉంది కదా, 5వ వచనం ఆఖరి భాగంలో. నల్లని గుర్రం అంటే ఇది కరువుకు సాదృశ్యం. 7 ఏళ్ల శ్రమల కాలంలో కరువు తాండవిస్తూ ఉంది. నీ బ్యాంకు బ్యాలెన్స్ 10 లక్షలు ఉండొచ్చు. 7 ఏళ్ల కాలంలో, 7 ఏళ్ల శ్రమల కాలంలో నీ బ్యాంకులో 10 లక్షలు ఉంది, కానీ నీకు రైస్ దొరకవు ఆ దినాలలో. నేను 5 లక్షలు ఇస్తాను 1 కేజీ ఇవ్వమన్నా నీకు రైస్ దొరకవు ఆ దినాల్లో. ఆ దినాలలో నీకు నీళ్లు దొరకవు, ఆ దినాలలో నువ్వు కరువుతో తాండవిస్తావు. నల్లని గుర్రము అది కరువుకు సాదృశ్యంగా ఉంది. తర్వాత 7వ వచనంలో పాండుర వర్ణం కలిగిన గుర్రాన్ని మనం చూస్తున్నాం. పాండుర వర్ణం అంటే పాలిపోవటం, అంటే బలహీనతకు గుర్తు, బలహీనతకు గుర్తు. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో మనుషులలో బలం ఉండదు, బలహీనులైపోతారు, తగ్గిపోతారు. అసలు ఆ పవర్ఫుల్నెస్ ఉండదు ఆ దినాల్లో ప్రియులారా, పేలిపోయి ఉంటారు. 7 ఏళ్ల శ్రమల కాలంలో జరిగేటివి 7 ఏళ్ల శ్రమల కాలంలో. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయాన్ని చూద్దామండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. వీటిలో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. నిశ్శబ్దముగా అరగంట సేపు ఉండెను. ఇప్పుడు ఇప్పుడు ఇప్పబోతున్నాడు ఇక్కడ? ఏంది ఇక్కడ? బోరలు కదా. మొదట ముద్రలు చూసాం, ఇక్కడ బోరలు ఊదబోతూ ఉన్నారు. ఈ బోరలు ఒక్కొక్క బోర ఒక్కొక్క శ్రమను సూచిస్తుంది ప్రియులారా. ఒక్కొక్క బోర ఒక్కొక్క శ్రమను సూచిస్తుంది. ఎందుకు పరలోకములో 1/2 అవర్ నిశ్శబ్దం అయిపోయారు? పరలోకములో అంట ఈ బోరలు ఊదక ముందు, ఈ పరలోకములో ఈ బోరలు దూతలు ఊదక ముందు అరగంట సేపు సైలెన్స్, పరలోకంలో నిశ్శబ్దముగా ఉన్నది. మనం ఎప్పుడు నిశ్శబ్దం అయిపోతాం చెప్పండి? మనం ఎప్పుడు నిశ్శబ్దం అయిపోతాం? నేను తెనాలి నుంచి గుంటూరుకు వస్తున్నాం మేము కారులో, నేను సాల్మాన్ గారు ఒక 2 సహోదరులు. గుంటూరు దగ్గర ఒక యాక్సిడెంట్ చూసాం. ఒక యాక్సిడెంట్ చూసాం. మేము వెళ్తున్నాం, జనాలు ఉన్నారు అక్కడ. ఒక కుర్రవాడు బైక్ మీద స్పీడ్గా వెళ్తున్నాడు. స్పీడ్గా వెళ్తూ పల్లి వెలుగు బస్సును కొట్టాడు. పల్లి వెలుగు బస్సును కొట్టి కిందకి వెళ్ళిపోయాడు, స్కూటర్తో కూడా కిందకి వెళ్ళిపోయాడండి వాడు. నా లైఫ్లో మానవ శరీరంలో ఇన్నర్ పార్ట్లో ఫస్ట్ టైం ఒక అవయవాన్ని చూశాను నేను. వాడి మెదడు వచ్చి రోడ్డు మీద పడిపోయింది. అది చూసి మేము కాసేపు నిశ్శబ్దం అయిపోయాం. ఏమ్మా అసలు చూసి ఇంకింతే నిశ్శబ్దం అయిపోయాం. అంటే ఏదైనా ఒక ప్రమాదాన్ని చూసినప్పుడు,
ఏదైనా ఒక షాకింగ్ న్యూస్ చూసినప్పుడు మనం కాసేపు ఏమైపోతాం? నిశ్శబ్దం అయిపోతాం కదా, కాసేపు నిశ్శబ్దం అయిపోతాం. ఇక్కడ ఎందుకు పరలోకములో అరగంట నిశ్శబ్దం అయిపోయారు? సైలెన్స్ అయిపోవడం 30 minutes. ఈ బోరల వలన కలిగే ఆ పర్యవసానాలు వాళ్ళు గ్రహించిన వారై నిశ్శబ్దమైపోయారు. అక్కడ ఆ 8వ అధ్యాయంలోనే ఆఖరి వచనములో 13వ వచనం ఒక మాట చదవండి. 8వ అధ్యాయం 13వ వచనం. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో, పరలోకము అరగంట నిశ్శబ్దమైంది. ఈ బోరల వలన కలిగే శ్రమలతో చూసి లేదా ఊహించి నిశ్శబ్దమైపోయారు. ఆకాశంలో ఒక పక్షిరాజు ఎగురుతూ ఈ భూలోక నివాసుల మీద పడబోయేటువంటి ఈ బూరల ఆ శ్రమలు చూసి ఆ పక్షిరాజు కూడా చూసి ఈ మానవుల మీద విడవబడినటువంటి ఈ మానవ జాతి మీదకి రాబోయేటువంటి ఆ శ్రమలను చూసి ఆ పక్షిరాజు అంటుందో అయ్యో అంటుంది. ఆ పక్షిరాజు అయ్యో అంటుంది. ఆ పక్షిరాజు ఎంతటి శ్రమలు రాబోతున్నాయండి విడవబడిన వారి మీదకి ఆ పక్షిరాజు చూసి అయ్యో అంటుందంటే ఆ శ్రమలను తాళగలరా ఈ విడవబడిన మానవులు? ఆ శ్రమలను తాళగలరా ఈ విడవబడిన మానవులు? హృదయాలు కరగటం లేదా? ఇంకా సువార్తకు లోబడకుండా ఉందామా? ఇంకా ప్రభువును నమ్మకుండా ఉందామా? అతి త్వరలోనే ఉంది ఆ సమయం, అతి త్వరలోనే ఉంది. ఆ బోరలు చూడండి. 8వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 6 నుంచి మనం చదివితే, అంతటా 7 బోరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బోరను ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడిను. అందువలన భూమిలో సగభాగము కాలిపోయెను. భూమిలో 3వ భాగము కాలిపోయెను. చెట్లలో 3వ భాగము కాలిపోయెను. పచ్చగడ్డంతయు ఏమైందట? కాలిపోయెను. పచ్చగడ్డి ఎప్పుడు కాలిపోయింది? చెట్లలో 3వ భాగం ఎప్పుడు కాలిపోయినాయి? భూమిలో 3వ భాగం ఎప్పుడు కాలిపోయింది? మొదటి బొర ఊదినప్పుడు. చాలామంది బైబిల్ పండితులు ఈ మొదటి బోరని ఏం చెప్తున్నారంటే, మనం ఉండం భూమి మీద, పరలోకంలో ఉంటాం లేదా ప్రభుతో ఉంటాం, మధ్యాకాశంలో విందును ఆరగిస్తూ ఉంటాం. విడవబడిన వారు ఉంటారు చూసారా? మొదటి దూత బోరను ఊదుతాడు. ఊదినప్పుడు ఏం పడిందంట? రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి. చాలామంది బైబిల్ పండితులు దీన్ని ఏమంటున్నారంటే, హిరోషిమా నాగసాకి మీద ఏం పడింది? అణుబాంబు. చాలామంది ఏమంటారంటే, అక్కడ ఇప్పటికీ పచ్చగడ్డ మొలవలేదంటారు. ఇప్పుడు ఏదో బాగా చేశారులేండి, చాలా కాలం వరకు పచ్చగడ్డి కూడా మొలవలేదు అక్కడ. దీన్ని ఏమంటున్నారంటే, మొదటి దూత బోర ఊదినప్పుడు ప్రపంచమంతా భూమి 3వ భాగం కాలిపోతుందంటే అణుబాంబులు విసురుతారు, అణుబాంబులు ప్రయోగించబడతాయి, అటామిక్ బాంబ్స్. కిమ్ ఊరుకోడా దినాలలో. కిమ్ ఇప్పుడే రెడీ అయిపోతున్నాడు. వాడిని ఏదైనా కలబెడితే చాలు మిజైల్స్ వాడతాడు, కిమ్ బాంబులు వాడతాడు.
రష్యా బాంబులు వాడుతుంది, లెబానోన్, ఇజ్రాయేలు, ఇంకా భూమి మీద రకరకాల దేశాలు. విడవబడిన ప్రజల పరిస్థితులు ఎలా ఉంటాయంటే ప్రియులారా, దినాలలో ఎప్పుడు మన ప్రక్కలో, మన దేశంలో, మనం ఉన్న ప్రాంతంలో ఏ అణుబాంబు పడుతుందో తెలియదు. విడవబడిన వారి పరిస్థితులు ఇవి. కోరుకుంటారా విడవబడి ఈ భూమి మీద అణుబాంబు దాడిలో కాలిపోయేదానికి సిద్ధపడదామా? పరలోకములో లేదా ప్రభువుతో ఉండడానికి సిద్ధపడదామా? విడవబడిన వారి మీద అణుబాంబులు ప్రయోగించబడతాయి ప్రియులారా. నేను దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన పని లేదులేండి. పచ్చగడ్డి కాలిపోతుంది, 3వ భాగం కాలిపోతుంది. తర్వాత 8వ వచనంలో 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటి ఒకటి సముద్రంలో పడవేయబడిను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయను. సముద్రములో ప్రాణము గల జంతువులు 3వ భాగము చచ్చెను. వాడలో 3వ భాగము సముద్రములో పడవేయబడుతుంది. 2వ బోర ఊదినప్పుడు సముద్రంలో చుక్క నీరు కూడా ఉండదు. తర్వాత 3వ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి గాలి ఆకాశము నుండి రాలేనా ఆ రాలి నరుల 3వ భాగము మీద నీటి బుగ్గల మీద పడెను. చాలామంది ఇప్పుడు చెప్తున్నారు కదా, ఆస్ట్రాయిడ్స్ పడుతూ ఉన్నాయి, గ్రహశకలాలు పడుతూ ఉన్నాయి, అది భూమి మీద పడితే చాలా ప్రమాదము. అవి ఆ గ్రహశకలాలు, ఆ నక్షత్రాలు 7 ఏళ్ల శ్రమల కాలంలో భూమి మీద పడతాయి ప్రియులారా. నీటి బొగ్గల మీద పడింది ఈ నక్షత్రం. నీటి బొగ్గల మీద పడంగానే నదులన్నీ ఎండిపోతాయి, నదులు ఎండిపోతాయి, కాలువలు ఎండిపోతాయి, నీరు దొరకదండి. 7 ఏళ్ల శ్రమల కాలంలో నీరు ఉండదు. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, 1 లీటర్ నీళ్ళు ఇవ్వమన్నా నీళ్లు దొరకవు ఆ దినాలలో పిల్లారా. 7 ఏళ్ల శ్రమల కాలం బహుకాలం, నీళ్లు దొరకని కాలం 7 ఏళ్ల శ్రమల కాలం, అణుబాంబులు ప్రయోగించబడే కాలం 7 ఏళ్ల శ్రమల కాలం, ఒకళ్ళనొకళ్ళు చంపుకునే కాలం 7 ఏళ్ల శ్రమల కాలం, ఆహారము దొరకని కాలం 7 ఏళ్ల శ్రమల కాలం. నీళ్లు కూడా ఉండవు. నీళ్లు ఉంటాయి కానీ ఎలా ఉంటాయంట నీళ్లు? చదవండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం చదవండి. 8వ అధ్యాయం 11వ వచనం. ఆ నక్షత్రమును మాచీపత్రి అని పేరు, అందువలన నేలలో 3వ భాగము మాచీపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు నీళ్లు ఉంటాయి. ఆ నేల మీద పడే నక్షత్రం పేరేందో తెలుసా? మాచీపత్రి. ఆ నక్షత్రం పేరేంది? మాచీపత్రి. మాచీపత్రి అంటే అర్థమైంది? చేదు. మాచీపత్రి అంటే చేదు. ఆ మాచీపత్రి అనే నక్షత్రము ఆ నీటి బొగ్గల మీద, నదుల మీద, నీళ్ళ మీద పడగా నీళ్ళని ఏమైపోతాయి? చేదైపోతాయి, నీళ్ళు విషమైపోతాయి. ఆ దాహానికి తట్టుకోలేక ప్రియులారా, ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఆ విడవబడినటువంటి మనుషులు ఉంటారు చూసావా, వాళ్ళు ఆ దాహానికి తట్టుకోలేక ఆ నీళ్లు తాగుదామని పోతే అవి నోట్లో పడగానే చేదు. తాగిన కాసేపటికి ఏమైపోతున్నారంట? చనిపోతున్నారు. నీళ్లు దొరకవు. మీరు ఎప్పుడైనా దాహం యొక్క అనుభవం చూసారా? దాహం ఎలాంటిదో మీకు అనుభవపూర్వకంగా తెలుసా? మనకు తెలియదు దాహం ఎలాగుంటుందో. చాలామందికి తెలియదు కదా. అసలు దాహం ఏది మనకు. అట్లా నీళ్లు తాగుతూ ఉంటాం, కూల్ డ్రింక్స్ తాగుతాం, ఏదో ఒకటి తాగుతూ ఉంటాం కాబట్టి దాహం ఎలాంటిదో మనకు తెలియదు.
కానీ మీలో చాలామందికి దాహం ఎలాగుంటుందో మీకు తెలుసు. నాకు తెలుసండి దాహం ఎలాగుంటుందో. చెప్తాను వినండి. మాకు ఒక 20 మేకలు ఉండేటి. మా నాన్న చదువుకోమంటే నేను చదువుకోకుండా బయట తిరుగుతూ ఉంటే వీడికి ఇక్కడ లాభం లేదని చెప్పి 20 మేకలు పట్టించాడు నాకు. కొనిచ్చి మేపుకోపోరా అడవికి అన్నాడు. మా సొంతూరు కడప జిల్లాలో రాజంపేట దగ్గర ఒక ఏరియా, మారుమూల గ్రామం, అడవిలో ఉంటుంది ఆ ఊరు. ఆ 20 మేకలు తీసుకొని పోయాం మేము. ఎండాకాలము ఆ అడవుల్లో వాగులు ఎండిపోతాయి, బావుల్లో నీరు ఉండదు, బాగా దాహం, ఎండలకు బాగా దాహం. చాలామంది ఆ దాహాన్ని కంట్రోల్ చేసుకోవడానికి పొగాకు చెక్కలు వేసుకుంటారు, నోట్లో పొగాకు చెక్కలు వేసుకుంటారు. అవి నవ్వులుతూ ఉంటే ఆ సారాన్ని మింగి ఆ దాహాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. నాకు మా అన్న ఏం చేశాడంటే, మా పెదనాయన కొడుకు, ఆ చెక్కలు ఇచ్చి ఇవి నవ్వలరా, ఆ సారంతో కొంచెం నీ దాహం తీరుతుందన్నాడు. నేను కాస్త నవ్విలాను, ఇక నా వల్ల కాలేదు. అంత అది నాకు నోటికి ఒక రకంగా ఉంది. అది భయంకరంగా దాహం వేస్తుంది. చెప్పాను నేను ఇంటికి వెళ్తానని, వాడికి అప్పగించాను ఆ మేకలు. ఇంటికి వస్తూ ఉన్నాను, కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక కాలువ కనపడింది. దాంట్లో నీరు కనపడిందండి. ఎట్లున్నాయో తెలుసా? మట్టి నీళ్ళవి, మట్టి నీళ్ళు. వాటి మీద ఈ చీకటికి లాగుంటాయే, అవి వాలిపోయి ఉన్నాయి పీలారా. తాకపోతే చచ్చేటట్టుగా ఉన్నా నేను. మీరు నమ్ముతారో నమ్మరో, వాటిని తాగాను నేను. వాటిని తాగానండి నేను. 7 ఏళ్ల శ్రమల కాలంలో దాహముతో అల్లాడిపోతారు ప్రజలు. ఆ నీళ్లు తాగుతారు, అవి చేదు. అవి తాగంగానే ఏమైపోతారు? చనిపోతారు పిల్లలు, చనిపోతారు. ఇలాంటి భయంకరమైన శ్రమలు. ఈ శ్రమలను చూసి పరలోకము నిశ్శబ్దం అయిపోయింది ఒక అరగంట సేపు. పక్షిరాజు అయ్యో అని కేకలు పెట్టింది. ఆ పక్షిరాజు తీర్మానం చేసుకుంటారా? ముగించేసాను అయిపోయింది. విడవబడిన వారికి ఎలాంటి శ్రమలు ఉంటాయో తీర్మానం చేసుకుందామా? ఎక్కడైనా ఇంకా ప్రభువునైనా నమ్ముకుందామా? ఎందుకు దేవుడు నిన్ను పుట్టించాడు? నీ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? నీ కోసం నువ్వు జీవించటమేనా? ఎవరో ఒక ఆయన అడిగాడంట, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే నీ జీవితం యొక్క ఉద్దేశం అని అడిగితే ఆ అబ్బాయి చెప్పాడంట, ఐ వాంట్ 1 wife, 2 children, 3 bedroom house, 4 wheeler of vehicle, 5 working days of job, 6 digit of salary అన్నాడంట. అర్థమైందా మీకు? జీవితం యొక్క పర్పస్ అడిగితే ఎట్లాగున్నారు ఇప్పుడు యవనస్తులు? ఐ వాంట్ 1 wife, ఒక భార్య, 2 children, 2 కుమారులు, 3 bedroom house, 3 గదులు ఉండేటువంటి ఇల్లు, 4 wheeler of vehicle, 4 చక్రాలు కలిగిన వాహనం అంటే కారు, 5 working days of job, నా పని 5 రోజులు మాత్రమే ఉండాలి, శని ఆదివారము నో డ్యూటీ, 6 digit of salary, 6 అంకెలు కలిగిన జీతం అంటే లక్షల్లో. అదేనా పర్పస్ ఆఫ్ లైఫ్? ఈజ్ ఇట్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? That is not the purpose of your life. The main purpose of our life to live a holy life for Christ. క్రీస్తు కొరకు పరిశుద్ధ జీవితం మనం చేయాలి. 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎలాంటి శ్రమలో మనం చూసాం. అవి ఈ శ్రమలన్నీ ఎవరికి చెప్పండి? ఎవరికి? యంగ్స్టర్స్ ఎవరు చెప్పడం లేదే? మేము ఎట్ట ఎడవబడతామనే యంగ్స్టర్స్ ఎవరు చెప్పడం లేదా? ఎవరికి ఈ శ్రమలన్నీ? మేము ఎడవబడతాం అన్న వాళ్ళు ఎత్తని చూస్తాను నేను. మేము ఎడవబడతాము, ఒక్కసారి మీ ఫోటో తీసుకుంటా. మేము ఎడవబడతాము అన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తే మీ ఫోటోలు తీసుకుంటా. ఈరోజే ఈ క్షణం అంది తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించండి.